ప్రైజ్ లార్డ్ అండి. సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనము. ఇశ్రాయేలీలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలుల మీదికి వచ్చిరి. ఈ సంగతి ఎవరికి తెలిసింది? ఇశ్రాయేలులకు తెలిసిందండి. హల్లెలూయా. ఇశ్రాయేలులకు ఈ సంగతి ఇశ్రాయేలులు విని ఫిలిష్తీయులకు భయపడిరి. ఎవరికండి? ఫిలిష్తీయులకు ఇశ్రాయేలీలు భయపడ్డారట. మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతి నుండి మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతి నుండి మనలను రక్షించినట్లుగా మన కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు నద్ద మనవి చేసిరి. మా కోసం నువ్వు ప్రార్థన చేయటం మానవద్దు. మేము యుద్ధానికి బయలుదేరుస్తున్నాము. ఆ యుద్ధములో మేమే గెలిచేటట్లు, ఫిలిష్తీయుల చేతి నుండి మేము ఓడిపోకుండా విజయము నొందినట్లు నీవు మా కొరకు ప్రార్థన చేయటం మానవద్దని యాజకుడి దగ్గర ఇశ్రాయేలుల సమూహం మొరపెట్టిందండి. ఆమేన్. అడిగినప్పుడు ఇక్కడ సమూయేలు గారు చెప్తాడండి. సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వయాంగ బలిగా అర్పించి, పాలు విడవని గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వయాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలుల పక్షమున సంఘము పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. ఆమేన్. అక్కడ ఆయన ఇచ్చిన అర్పణ ఏమి అర్పణ ఇచ్చాడు? సర్వయాంగ బలి, రక్తము సిందించుట అనేది మన పూర్వీకులు ఫస్ట్ నుంచి ఫాలో అవుతుంటారు కదండి. రక్తాన్ని సిందిస్తేనే మనకు క్షమాపణ. దేవుడు మనల్ని క్షమిస్తాడు, అంగీకరిస్తాడు. మనకప్పుడు మేలు జరిగిద్ది. మన పాపాలు దోషాలు మొత్తము కూడా ఈ రక్తము సిందించుట వలన, బలి అర్పణ ఇవ్వట వలన మనకు మేలు జరిగిద్ది అనే నమ్మకాలు అప్పుడు ఉన్నవి. మనోళ్ళు ఇప్పటికీ ఫాలో అయ్యేది చాలామంది అవే. ఈ గ్రంథము ప్రకారమేనండి. బైబిల్ గ్రంథం నుంచే సమస్త గ్రంథాలు వచ్చినాయి. అది దేవుడు నాకు తెలియచెప్పిన మాట. వీళ్ళు ఫాలో అవుతున్నారు. ఇక్కడ బలి అర్పణ ఇచ్చింది కూడా ఏంటండి? మేక పిల్లను సర్వయాంగ బలిగా అర్పించాడట ఇశ్రాయేలుల పక్షాన. అప్పుడు దేవుడు సమూయేలు పెట్టిన మొరను ఆలకించాడట, అంగీకరించాడండి. ఇలా ఆయన అంగీకరించి సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలుల మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరిమించి వారిని తారుమారు చేయగా, దేవుడు మన పక్షానుంటే ఎంత లావుదైనా ఎదిరించగలం. ఆమేన్. వారిని తారుమారు చేసి వాళ్ళని తరిమి కొట్టింది దేవుడేనండి. కానీ ఇక్కడ ఇశ్రాయేలీయులు చేసిన చిన్న పొరపాటు పనులు ఏంటి అని అంటే, చిన్న పొరపాటు అని అనకూడదనుకుంటా నాకు సంబంధించి. ఎందుకంటే అన్ని కార్యాలు కన్నులారా చూసి పడిపోయిన జనం ఎవరైనా ఉన్నారా అనంటే ఇశ్రాయేలీయులేనండి. ఎందుకంటే వీళ్ళు గర్వాంధులు, గర్విష్ఠతనం ఎక్కువ, ఎనగోడిన ప్రజలని గ్రంథం సాక్ష్యం ఇస్తుందండి. నేను చెప్పేదేం లే. వాస్తవంగా మాలామాదిగోళ్ళకి గర్వం ఎక్కువ అంటారు కదా, అది వాస్తవేనని గ్రంథమే చెప్తుంది. నిజమేనండి. లోబడని ప్రజలు, తగ్గింపు మనసు లేని తత్వాలు, ఏమీ లేకపోయినా ఎర్రవీకే మనస్తత్వం, అది అస్సలు చెడికే కారణమవుతుంది. తగ్గింపు మనసు నిశ్చయముగా ఉండాలి. ఆమేన్. తగ్గింపు మనసు రావాలి వీళ్ళకి. ఆమేన్. అందుకే దేవుడు ఇసిరి కొడితే ఎక్కడెక్కడో పోయి పడ్డారు.
ఒక్క క్షణము మాత్రమే ఆయన కోపగించితేనే ఎట్లా ఉన్నదే, ఆయన ఒక రోజంతా కోపడితే ఎలా ఉండిద్దో అస్సలు వద్దప్ప, అసలు చూడలేం కూడా కోపం. మీన్ ఆయన కోపగించే దేవుడు కాదండి అని అంటారండి. నేను అలా అన్నాం. తండ్రి అన్నాడు అనంటే కోపం పడతాడు, ప్రేమ చూపిస్తాడు, కొడతాడు, పెడతాడు, రెండు ఉండేదే తల్లిదండ్రి అండి. మన పిల్లల్ని మనం కోపగించుకోమా? తప్పు చేస్తే తప్పు చేశారు కాబట్టి పిల్లల మీద కోపం చూపించాడు ఆయన కూడా. అలాగని నశింపజేస్తాను, నాకు సంబంధం లేదు వీళ్ళతో అన్నాడా? లే, నిశ్చయముగా వీరిని మరలా నేను పోగు చేయుదును, వీళ్ళ కొట్టి పిలుస్తానన్నాడు. ఆమేన్. అలాంటి దేవుడే మీకు తోడుగా ఉండి యుద్ధాలు జరిగించినప్పుడు కన్నులారా చూసి కూడా వీళ్ళు ఏమంటారో చూడండి. లోకానుసరమైన సహవాసాలు చేస్తూ లోకులతో సహవాసం పెంచుకొని అందరిలాగా మనకు కూడా ఒక రాజు ఉంటే బాగుండు అని ఆలోచన చేసి తక్షణమేనండి, లేట్ అస్సలు ఉండదండి. వీళ్ళు పాపం చేయటానికి, తప్పులో పడిపోవటానికి, లోకంలో గలవటానికి ఇశ్రాయేలీయులు. ఇక్కడ ఇదే చెప్తున్నాడు. సంఘానికి ఇది సాదృశ్యం తీసుకోవచ్చండి. ఇది నాకు కాదు అనుకోకూడదు, నాకే ఇది అని తీసుకోవాలి ఎవరికి వాళ్ళే. సమీర గ్రంథం మొదటి సమయాలేనండి 7లోనేమో అలా చెప్పారు, దేవుడు వైపుగా ఉన్నారు. ఆ అధ్యాయం పూర్తి కూడా ఇయ్యి కాకముందే 8వ అధ్యాయంలో చెప్తారు చూడు, మళ్ళీ మాకు రాజు కావాలని. ఆల్రెడీ 7లోనే చెప్పారు, 8లో చెప్తున్నానండి. 8వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలులో పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు కనుక సకల జనులు మర్యాద చొప్పున, అంటే అందరికీ రాజు ఉన్నాడు అన్నజనుల మీద, అన్నజనులకు రాజ్య పరిపాలన ఉంది. రాజు అనే వాళ్ళకు పోవటానికి రావటానికి ఏదైనా చెప్పుకోవటానికి ఉన్నారు. అలాగున సమస్త జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. మాకు ఒక రాజు కావాలి, దేవుడైతే మాకు రాజు కావద్దు, మానవ రాజు కావాలి అని చెప్పి అడిగారండి ఇశ్రాయేలీయులు. వీళ్ళు చేసే బుర్ర తక్కువ పనులట్లనే ఉంటాయి. దేవుడు చేసే కార్యాలు మాకు అవసరం లేదు అనుకుని త్రోసిపుచ్చుకున్నారు. ఆయనే తోడుగా ఉంటాను అని అంటే ఆయన తోడే మాకు వద్దు, మాకు మానవుల బలమే చాలు అనే ఆలోచన చేశారు ఇక్కడ.